యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే యోసేపుకు ఎందుకు కష్టాలు వచ్చినాయి, యోసేపుకు ఎందుకు ఇబ్బందులు వచ్చినాయి అనే విషయం మనం ఈవేళ పరీక్షించి ధ్యానం చేసుకుందాం. మరి దేవుడు మనకు తోడు, ఆయన సన్నిధి మనకు తోడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉండి గుంటలో పడేసాడా? దేవుడు తోడై ఉండి పొతీఫర్ ఇంట్లో శోధన రప్పించాడా? దేవుడు తోడై ఉండి జైలులో మగ్గనిచ్చాడా? దేవుడు తోడై ఉండి మరి ఫరో ఆస్థానములోనికి ప్రధానమంత్రిగా నడిపించాడా? క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్కుకు ఈవేళ మనం జవాబు తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క ప్రియమైన సతీమణి రాహేలు ఎంతో కాలముగా పిల్లలు కనని కారణాన, తనకు పిల్లలు కలగని కారణాన యాకోబును ఒకటే పట్టుగా సాధిస్తుందండి. ఇంటికి వెళ్ళి మీరు పరీక్షించుకోండి. ఆదికాండం 30:1-2, ఆదికాండం 30:3-4, ఆదికాండం 30:14-15, ఆదికాండం 30:24. యాకోబును సాధించుడే సాధించుడు. నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా, నన్ను సావమంటావా? దేవుని బిడ్డలారా, బహుశా యాకోబు జన్మమునకు అవసరమైనన్ని ప్రార్థనలు జరగలేదేమో యోసేపు జన్మ కొరకు. బహుశా దైవజనుడైన మన తండ్రి గారు తల్లిదండ్రులైన యోనా సత్యవతమ్మ గారులకి వృద్ధాప్య కాలములో పుట్టిన కుమారుడు అంటండి. అలాగే మరి మా నాన్నగారు కూడా పండు వృద్ధాప్య కాలములో పుట్టిన కుమారుడు. మోషే కూడా వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు. బైబిల్ మిషన్ కూడా దైవజనని వృద్ధాప్య కాలములో పుట్టిన బైబిల్ మిషన్. బహుశా దేవుడు ఒకరి జన్మ కొరకు చేయబడిన ప్రార్థనలు సరిపోకపోతే బిడ్డలని అంతవరకు ఇవ్వరేమో అని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి మన ప్రార్థనలు సరిపోయినప్పుడు, మన సమర్పణ సరిపోయినప్పుడు, మనం సిద్ధపడి ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తారంటండి, తన ఈవులను దయచేవాడు. ఇక్కడ రాహేలు సాధించి కుమారుని కనింది. ఆ కుమారునికి రాహేలే పేరు పెట్టింది. వినండి, పిల్లలకి పేరు మీరు పెడతారా, మీ ఆయన పెడతాడా, పాద్రి గారు పెడతాడా, ఇంట్లో పెద్దోళ్ళు పెడతారా? ఎవరైనా పెడతారు కానీ మీరు మడుగు పెట్టరు, అది మడుగు ఖాయం. మీరు ఎంతమంది మీ పిల్లలకి నేను పేరు పెట్టానండి, నాకు ఇష్టమైన పేరు నేను పెట్టుకున్నానండి అంటారు? అమలారా చెయ్యొద్దండి. కంఠం వరకే మీ పని, పేరు పెట్టడం ఎవరి పని? మీ యజమాని పని. మీ యజమాని కరుణిస్తే యాజకులంగా మేము ప్రార్థన చేసి మీరు పెట్టండి అంటారు. ఆ ధన్యత మాకు కలుగుద్ది. కాబట్టి ఎక్కడైనా ఏ స్త్రీ తన పిల్లవానికి లేక పిల్లకి పేరు పెట్టుకోదు, పెట్టరు. కానీ రాహేలు ఎంత గడుసుదంటే ఆమె తన జ్యేష్ఠ కుమారునికి పేరు పెట్టింది. ఏమని? యోసేపు అని. ఆదికాండం 30:24, మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అని అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. యోసేపు అంటే ఫలించే కొమ్మ. యోసేపు అంటే వృద్ధి. యోసేపు అంటే
హెచ్చింపు. కాబట్టి యోసేపు అంటే ఇంకా ఇంకా అన్నమాట. ఉదాహరణకి మీరు చాలామంది ఉపవాసంతో వస్తారు, తప్పేమీ లేదు. అట్లా వస్తే మంచిది, ఎండకు రాలేకపోతే తప్పేమీ లేదు. మరి ఏం చేద్దాం? మరి అపార్థం చేసుకోమాకండి. ఆవురావురమంటూ వెళ్తాడు, అక్కడ సాంబార్ అన్నం కొంచెమే పెడతాడు. ఏమంటారు? పెట్టు, ఎయ్ కొంచెం అంటారు. తప్పేమీ లేదు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే, యోసేపు అంటే ఇంకొంచెం, యోసేపు అంటే ఇంకెక్కువ, యోసేపు అంటే ఇంకా. అర్థమైందా అండి? కాబట్టి దేవుడు ఈ ఒక్క కొడుకుతో నాకు ఫుల్ స్టాప్ పెట్టకూడదు. యోసేపు అంటే కామా, దేవుడు నాకు ఇంకా బిడ్డలను దయచేయాలి. యాడ్, దేవుడు నాకు అభివృద్ధి చెయ్యాలి, ఇంకా నాకు బిడ్డల్ని పుట్టించాలి అని రాహేలే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోక, రాహేలే ఫ్యామిలీ ఇంక్రీజింగ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే మే గాడ్ యాడ్, దేవుడు నన్ను ఇంకా వృద్ధి చెయ్యాలి, నా గర్భమును ఇంకా వృద్ధి చెయ్యాలి అని, నేను ఇంకా ఫలించాలి, ఇంకా వృద్ధి పొందాలి అని యోసేపు హెచ్చింపు, అభివృద్ధి అని ముద్దుగా పేరు పెట్టుకుందండి. యోసేపు తిప్పలు 17వ ఏట ప్రారంభమైనవి. యోసేపు యాకోబుకి చాలా ప్రియమైన పుత్రుడు. ఎందుకంటే నలుగురు భార్యలలో యాకోబు ఎక్కువగా ప్రేమించిన భార్య రాహేలు. రాహేలును ఎంతగా ప్రేమించాడంటే, రాహేలు కొరకు 14 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశాడనమాట అండి. అంతగా ప్రేమించిన భార్య ద్వారా కనబడిన కొడుకుని ఇంకా ప్రేమించాడు. కాబట్టి విచిత్రమైన అంగీ యోసేపు కోసమే కుట్టించాడంటండి. గమనించాడా? ఈవేళ మనం డాబుసారి లేకుండా తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు. ఒకవేళ నేనే గనుక ఉదాహరణకి నా పుట్టినరోజని లోపల ఒక రంగు చొక్కా, ఒక రంగు టై, ఒక రంగు కోటు, ఒక రంగు ప్యాంటు, ఒక రంగు సాక్స్ వేసుకొచ్చాను అనుకోండి, ఏం చేస్తారు? ఎగాదిగా చూస్తాడు. రకరకాల విచిత్రమైన బట్టలన్నీ కలిపి రంగురంగుల బట్టలు కుట్టాడంటండి. అయ్యా ఎవరికి? యోసేపుకి. యోసేపుకి అంటండి వాళ్ళ నాన్న నిలువు అంగి, పై నుంచి కింద దాకా యాజకులు వేసుకునే అంగి, అలాగే సగం సొక్కా కాదు, ఏం సొక్కా? ఫుల్ హ్యాండ్స్. చూడండి, ఇంతకుముందు అంటే అందరు హాఫ్ హ్యాండ్స్ వేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది ఫుల్ హ్యాండ్స్కి అలవాటు అయ్యాడు. కాబట్టి రంగురంగుల బట్టలు, స్లీవ్స్ అంటే చెయ్యంచు దాకా ఇక్కడ దాకా వస్తుంది అంటండి చొక్కా, నిలువు అంగి కుట్టి రంగురంగులతో వచ్చేటప్పటికే అసలే అన్నలు కుళ్ళు కొంటున్నాడు. ఈ అంగి చూసేటప్పటికే వారి కుళ్ళు మరింత ఎక్కువైందంటండి. యోసేపు జీవితంలో 5 శ్రమలు మనం చూస్తాం. మొదటిది దేవుని బిడ్డలారా గమనిద్దాం, అస్త్రము అంటే ఆయుధము. రెండవది వస్త్రము అంటే బట్ట. మూడవది శస్త్రము అంటే ఇనుము. నాలుగవది దస్త్రము అంటే కాగితముల చుట్ట. ఐదవది శాస్త్రము అంటే విద్య, జ్ఞానము. అస్త్రము
యోసేపు జీవితంలో యోసేపుకున్న అస్త్రమే దేవుని సన్నిధి. ఏం చెప్పండి? దేవుని సన్నిధి. యోసేపుకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉండుటను బట్టి యోసేపు కలలు కనేవాడు, యోసేపు దర్శనములు చూసేవాడు. అన్ని శ్రమలు జయించడానికి యోసేపుకి ఏముంది? ఒక దర్శనం, ఒక కళ. తన అస్త్రమే శ్రమలన్నీ కట్టకట్టి మూట కట్టి జయించడానికి యోసేపుకున్న ధైర్యమే దర్శనం. దేవుడు నా జీవితంలో దర్శనమిచ్చాడు, తప్పకుండా దేవుడు ఆ దర్శనాన్ని నెరవేరుస్తారు. మరి సరదాగా యోసేపు నువ్వు ఎంతసేపు ఏ శ్రమలో గడిపావు చెప్పు, అంతసేపు ఆ శ్రమలో యోసేపును ఉండటానికి నీ కారణం ఏంటో చెప్పంటే యోసేపు అంటాడంట, వినండి. ఎంతసేపు అంటే ఇంతసేపు అని యోసేపునైనా నేను ఎలాగూ చెప్పగలను? యోసేపు నీ శ్రమలు ఎంతసేపు అంటే ఎంతసేపు అని అడిగితే ఎంతసేపు అని ఎలాగూ చెప్పగలను? నాకున్న ముందు చూపును బట్టి ఎంతసేపు అయినా కొంతసేపు వలె నాకు అనిపించేది. అందుకని తర్వాత సేపును ఎంచి ఇప్పటి సేపు మరచి అప్పటి కల నెరవేర్పు సేపు కొరకు నా విశ్వాస చూపును శాపాను అంటాడంట. ఎవరు? యోసేపు. నా విశ్వాస చూపును నేను సాపినందున ఇప్పుడే శ్రమలు నాకు ఎట్లా అనిపించినాయి? కొంచెం సేపే అనిపించినాయి. మీరందరూ మాతృమూర్తులు, పిల్లల్ని కన్న తల్లులు, నవమాసములు అష్ట కష్టాలు పడి మిక్కిలి అవస్థలు పడి బిడ్డను ఒళ్ళో ఎత్తుకున్నాక బిడ్డను చూసి ఏమనుకుంటారంట? చెప్పండి, ఏమనుకుంటారంట? ఓసి ఇంతసేపుట్లో అయిపోయిందా? ఇంతసేపుట్లో రే పుట్టావరా? ఇంతసేపుట్లో పుట్టేసేవరా అనుకుంటారంట. ఎవరు? తల్లులు. కాబట్టి నవమాసములు బిడ్డను చూసేటప్పటికి ఎట్లా ఉంటాయంట? కొంతసేపులాగా అయిపోతాయి అంటండి. అలాగే యాకోబు రాహేలును ప్రేమించాడు కాబట్టి 14 సంవత్సరాలు ఎట్టయిపోయిందంట? కొంతసేపులాగే. ఏదైనా ఒక మంచి ఇష్టమైన కార్యం మనం చేస్తూ ఉన్నప్పుడు, మనం చేసినప్పుడు సమయం అట్టాగే గడిచిపోద్ది. అలాగునా యోసేపు జీవితంలో సేపు అంటే టైం అట్టాగే గడిచిపోయిందంట. ఎందుకు? యోసేపుకు ఉంది ముందు చూపు. ఏదో ఒక నాడు నా కళ నెరవేరుతుంది. ఏంటి ఆ కళ? అమ్మా సిద్ధంగా ఉండండి, చదవండి. ఆదికాండం 37:5-7 మొదటి కళ, 37:9-10 రెండవ కళ. టైం లేదు, 2 మాటలు చెప్తాను. యోసేపు అంటాడు, మనం అందరం ఒక పొలంలో గడ్డి మోపులు కట్టాం. నా మోపు ఒకటే నించుంది, మీ మోపులన్నీ నా మోపు ముందు కూలబడ్డి నమస్కారం చేస్తున్నాయి. మొదటి కళ. రెండవ కళ, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ నాకు నమస్కారం చేస్తున్నాయి. అంటే యాకోబుకి అసలే యాకోబే మంచి పట్టుగలవాడు. యాకోబుకి కడుపు మంటేసింది. రేయ్, ఎంతటోడినైనా కడకి దేవుణ్ణైనా పడగొట్టిన మేధావినైతే నేను బోడంకాయగా నేను నీ ముందు సాష్టాంగ పడతానా అని వాళ్ళ నాన్న ఏం చేశాడు? కుళ్ళుకున్నాడు. కానీ
దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు నా కళ, నా అస్త్రం తప్పకుండా నెరవేరుతుందని ఎవరికి విశ్వాసం? యోసేపుకు బాగా చెప్పాడు. యోసేపుకు విశ్వాసం. ఎప్పుడో ఒకప్పుడు, ఈవేళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండైనా తప్పకుండా దేవుడు నా కళ. దేవుని బిడ్డలారా, మేము 5వ క్లాస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ కారులే లేవు, ఒక మంచి కార్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది మా చిన్నప్పుడు. అప్పుడే టీవీలు కొత్తగా వచ్చినాయి అన్నమాట అండి. ఆ కార్ అడ్వర్టైజ్మెంట్లో ఒక మోటో ఉంటుంది, ఒక సంగతి చెప్తాడు. అదేంటంటే, బికాజ్ వీ డ్రీమ్ వీ డూ. మేము దర్శనాలు, కలలు కంటాము కాబట్టి కలలు నెరవేరుస్తాం. ఏం చెప్పండి? మేము కలలు కంటాము కాబట్టి మేము కలలు నెరవేరుస్తాం. కాబట్టి యోసేపు దేవుని బట్టి కల కన్నాడు. దేవుడు ఆ కళ ఆలస్యమైనా తప్పక ఖచ్చితంగా నెరవేర్చుట మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు, అన్నలు యోసేపును చూచి కక్షగట్టి పగగట్టి గోతిలో పడేసాడు. ఈడు మా నాన్నకి మిక్కిలి ప్రేమికుడు, మా నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వీడి ఫోజులు మామూలుగా లేవు. ఏ తప్పులు చేసినా కానీ తప్పులన్నీ తండ్రికి వెళ్ళి చెప్పేవాడంట, తండ్రి ఏమో చివాట్లు పెట్టేవారంట. వీళ్ళ కోపం పీక దాకొచ్చి యోసేపుని ఏం చేశారు? గోతులో పడేశాడు. యోధాను బట్టి యోసేపును మిద్యానీయులకి అమ్మివేశాడు. అమ్మివేసినప్పుడు జరిగిన సంఘటన మనం చూస్తే, శస్త్రము అనగా సంకెళ్ళు. ఏం చెప్పండి? గట్టిగా చెప్పండి. సంకెళ్ళు. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, అయ్యలారా, మీలో ఎంతమందికి మీ జీవితంలో బేడీలు పడ్డాయి, సంకెళ్ళు పడ్డాయో ఓసారి చెయ్యొద్దండి. అమలారా, మీలో ఎంతమందికి మీ చేతికి సంకెళ్ళు పడ్డాయో చెయ్యొద్దండి. ఒక్కళ్ళు కూడా లేరా? ఒక్కడు. దించేసి మంచి చేసినందుక తప్పు చేసినందుక? సరే, తర్వాత చూద్దాం. గమనించండి, యోసేపు ఏ తప్పు చేయలా. అన్నలు అమ్మేసినందుకు ఆయన చేతికి ఏం పడ్డాయి? సంకెళ్ళు పడ్డాయి. సంకెళ్ళు వేసి ఓపెన్ మార్కెట్లో యోసేపును వస్త్రాలన్నీ తీసేసి, ఆలోచించండి, తండ్రి ద్వారా విచిత్రమైన వస్త్రము తొడగబడిన యోసేపే సంకెళ్లతో ఒక స్తంభానికి కట్టబడి అమ్మకానికి బజారులో నిలబడ్డాడంటండి. సరే, అంత గొప్ప జీవితం రాత్రికి రాత్రి ఏమైపోయింది? చాలా దయనీయంగా మారిపోయింది. నేను చెప్పేది కాదండి, వాక్యము చెప్పే మాటే. దయచేసి 105వ కీర్తన 17 నుండి 19 మనం చూస్తే, వారికంటే ముందుగా దేవుడు తన సంకల్పము చొప్పున ఐగుప్తుకు తన జనాంగమును తీసుకుని వెళ్ళవలసిన ప్రణాళికలో ఒక్కడిని దేవుడు ముందు పంపిస్తూ ఉన్నారు ఐగుప్తుకి. ఎవరు ఆ ఒక్కడు? యోసేపు. వారికంటే ముందుగా దేవుడు ఐగుప్తుకి ఒకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇక్కడ మన అసలు విషయం చూస్తున్నా. 19, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అతడు చెప్పిన సంగతి, అతడు కనిన కల నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. దేవుని వాక్యం ఏం చేస్తుందంట అండి? పరిశోధిస్తుంది. గమనించండి, ఏదైనా
కాలితే తప్ప తినటానికి కానీ, కట్టుకోవటానికి కానీ, పెట్టుకోవటానికి కానీ పనికిరాదు. గమనించండి, బంగారమును పుటము వెయిటను బట్టి మేలిమి బంగారం ఎలా తయారవుతుందో అలాగున పుటము వెయిటను బట్టి మట్టిపోయి పటిమ పెరిగి పట్టు మేలిమి పదార్థముగా పుటము వేయబడిన పదార్థం వెలుగొందుతుందన్నమాట అండి. కాబట్టి భక్తునికైనా, బంగారమునకైనా, వెండికైనా ఏం ముఖ్యం? పుటము అంటే శ్రమలు. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 7:9 చదవండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి, ఆ గోత్రకర్తలు అంటే అన్నలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు, ఐగుప్తులోనికి వెళ్ళుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి, గమనించండి, దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి అతన్ని ఉద్ధరించెను. వినండి, బాధలు బోధలైని, ప్లాట్లైని, ఆవేదనలు ఆనందములైని. అందుకే పెళ్లి కూతురికి నలుగు మెరుగు అవుతుందన్నమాట అండి. నేను బిడ్డలారా, ఖచ్చితంగా సమయానికి దేవుడు దిగివచ్చి యోసేపును ఎక్కడ ఉంచాలో, ఎక్కడి నుండి ఉంచకుండా తీయాలో దేవుడే సంకల్పించి ఆ కార్యము జరిగించటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇలాగున్న దేవుడు యోసేపుకు తోడై ఉండటను బట్టి యోసేపు వెట్టి చాకిరీ చేయటానికి, పొలం పనులు చేయటానికి, పందులు మేపటానికి, వేరే వేరే పనులు చేయటానికి అమ్మబడలేదు. కానీ ఎవరింట్లో ఉండుటకు అమ్మబడ్డాడు? పొతీఫర్. ఈ పొతీఫర్ ఎవరనగా రాజు ఉద్యోగస్తుడని వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ పొతీఫర్ ఇంట యోసేపు ఉన్నప్పుడు యోసేపును బట్టి పొతీఫర్ ఇల్లంతటినీ దేవుడు దీవించుట మనం చూస్తూ ఉన్నాం. శ్రమ అనే మాటకు వస్తే ఒక వాక్యం మనం చూసి, ముఖ్యమైన వాక్యం చూసి ముందుకు వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వచనములు చదవండి త్వరగా. అంతేకాదు శ్రమ ఓర్పును, చూసారా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. వినండి, ఇది కొంచెం కష్టంగా ఉంది. నేను మీకు సులువైన బైబిల్లో చదివి వినిపిస్తాను, మీకు అర్థమైపోద్ది తేలిగ్గా, టైం వేస్ట్ చేసుకోకుండా. అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింప చేస్తాయని మనకు తెలుసు. కష్టాలు సహనాన్ని పెంపొందింప చేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించుటలో కూడా ఆనందమును పొందుతున్నాము. సహనం వలన దేవుని మెప్పు వల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకుంటామనే నిరీక్షణ మనకు కలుగుతుంది. వినండి వినండి వినండి, పెళ్ళి కూతురికి కష్టమా లాభమా? పెళ్ళి ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇష్టం, కష్టం అనుకున్న వాళ్ళకి కష్టం. పెళ్ళి ఎప్పుడు ఇష్టం అవుద్ది? నేను ఒక ఇంటి దాన్ని అవుతా, నేను
ఆయన బైక్ ఎక్కి మా ఆయన పొట్ట పట్టుకుంటా, తర్వాత మా ఆయన పీక పట్టుకుంటా, తర్వాత పిల్లల్ని కంట, పిల్లలకి తల్లినవుతా, ఇవన్నీ కోరికలు ఉన్నప్పుడు పెళ్ళి ఇష్టం అవుద్ది. ఏదో పక్కింట్లోనో ఎదురింట్లోనో చూసి ఖోఖో ఆట, దైవజనుల అబ్రివేషన్ ఖోఖో. ఖో అంటే కోప్పడుట, ఇంకో ఖో అంటే కొట్టుట. ఇంటి ముందో ఇంటి పక్కన వాళ్ళు ఖోఖో ఆట ఆడటం చూసి నాకు పెళ్ళే వద్దు అనేవాళ్ళు కూడా ఉండకమ్మా అంటారు. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా బోటి పాదిరి దగ్గరకి ఒక యవనస్తుడు వచ్చి, అయ్యగారు నాకు సహనం ఉంటలా, నాకు సహనం దేవుడు పెంచాలని ప్రార్థన చేయండి అన్నాడు అంటండి. వెంటనే పాదిరి గారు, దేవా వీడికి శ్రమలు పంపించు, వీడికి మనోదుఖం పంపించు, వీడికి బాధలు పంపించు, వీడికి రోగాలు పంపించు అంటే వాడు చూసి ఓయ్ ఏమయ్యో అంటున్నాడంట. ఇందురా ప్రార్థన ముగించని, ఏమయ్యో నేనేమైపోతా, నువ్వేమడిగావు? ఓర్పు, సహనం. నీకు సహనం ఎట్టా వస్తుందిరా యూస్లెస్ ఫెలో? నీకు సహనం కలగాలంటే నీకు ముందు ఏమవ్వాలా? నీ గర్ల్ ఫ్రెండ్ తోడవ్వాలా? సహనం కలగాలంటే నీకేం కావాలా? శ్రమ. శ్రమను బట్టి ఏం కలుగుద్ది? ఓర్పు. ఓర్పు బట్టి ఏం కలుగుద్ది? నిరీక్షణ. నిరీక్షణ బట్టి ఏం కలుగుద్ది? కార్య సాఫల్యత, మహిమ. 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వముతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహములో ఒక ముల్లు పెట్టాడు, అది నన్ను బాధించటానికి, అతిశయింపకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. చూసారా, ఓ ట్రాన్స్లేషన్లో చెప్పుద్ది, పౌలను నేను నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వముతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహములో ఏం పెట్టారు? ఒక ముల్లు పెట్టాడు, అది నన్ను బాధించటానికి, అతిశయించకుండా ఉండటానికి నన్ను ఉన్న సాతాను దూత. ఇంగ్లీష్లో అంటది టు బఫెట్ మీ. వినండి వినండి, నా పోటీ భక్తులందరికీ అంటండి, రెచ్చిపోకుండా, హెచ్చిపోకుండా దేవుడు ఏం పెడతారంట? ఒక ముళ్ళు. ఆ ముళ్ళు ఏం చేస్తుందంట? బఫెట్. ఏం చేస్తుందంట? బాక్సింగ్ చేస్తుందంట. బాక్సింగ్ చేసినప్పుడు హెచ్చిపోకుండా, రెచ్చిపోకుండా ఏం చేస్తామంట? భూమి నిలబడతామంట. కాబట్టి ఎవడైనా హెచ్చింపు, రెచ్చింపు కలిగి ఉంటే దేవుడు ఏం పంపిస్తారు? వాళ్ళ జీవితంలో ఒక బాక్సర్. ఈ బాక్సర్ ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు ఎప్పుడు గుద్దుతూ ఉంటాడు. వాడు పొట్ల గుద్దుతాడో తెలియదు, గుండెలో గుద్దుతాడో తెలియదు, ఎక్కడ గుద్దుతాడో తెలియదు. అప్పుడు రెచ్చిపోకుండా భక్తులు ఎవరి మీద దృష్టి పెడతారు? గమనించాడు పౌలు గారు అంటారు. అందుకే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను, ఎందుకంటే అయ్యగారు అన్నారు, అందరం కలిసి పాడుకుందాం, నీ బలహీనత చూడకు నా బలమూత తిరిగో చూడుము, నీ బలహీనత తట్టు చూడకు నా బలమూత తిరిగో చూడుము, నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలసెను మనో
కాబట్టి మన బలహీనత తట్టు చూడక మన బలహీనతలో దేవుడు ప్రదర్శించు బలము మనము దృష్టించి పౌలు గారి వల్ల నేను ఇప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడనని చెప్పి ఆయన బలమును మనం ఆశ్రయించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కడకి పొతీఫర్ కొన్నాడు, విడుదల చేశాడు, ఇంట్లో పెట్టుకున్నాడు యోసేపుని. పొతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు ఏం జరిగింది? మోషే భక్తుడు ఆదికాండం 39:2-3 వచనాల్లో రాస్తారు, చదవండి. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. వినండి, యోసేపు పొతీఫర్ ఇంట్లో విచారణకర్త. ఏదైనా అడగొచ్చు, ఏదైనా విచారణ చెయ్యొచ్చు, నడిపించటానికి, ఆపటానికి, నియమించటానికి, తీసివేయటానికి, అన్నిటికీ సర్వ అధికారం ఎవరికుంది? యోసేపుకి. ఆయన ఇంట్లోనా, యజమాని ఇంట్లోనా? యజమాని ఇంట్లో. పొతీఫర్ ఎందుకు యోసేపును నమ్మాడంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే నమ్మాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపును బట్టి పొతీఫర్ వర్ధిల్లాడు. రాయబడి ఉంటుంది వాక్యములో, వాడు తినే తిండి తప్ప మరి ఏది పట్టించుకోడంటండి. ఎవరు? పొతీఫర్. అంటే ఎంత నమ్మకమునకు, ఎంత ప్రేమకు యోసేపు పొతీఫర్ ఎంట పాత్రుడయ్యాడో దీనిని బట్టి మనం గ్రహిస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుని బిడ్డలారా, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5-15 వచనం చదివే ముందు బైబిల్లో నుంచో మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. చదువమ్మా. 39 ఆదికాండం 4:5. 39:4-5 మీరు చూడండి దయచేసి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక, పొతీఫర్కి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. యోసేపు పొతీఫర్ యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చూసారా కలిగినదంతా యోసేపుకి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా యోసేపును విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం యెహోవా యోసేపును బట్టి, యోసేపు ఉండుటను బట్టి, యోసేపును పనిలో పెట్టుకొనుటను బట్టి అన్యుడైన పొతీఫరును దేవుడు దీవించను. చదువమ్మా. ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించను. చూసారా, మనల్ని బట్టి మన ఇల్లు, మన యజమానులు ఆస్వాదింపబడుతూ ఉన్నారా, శపింపబడుతూ ఉన్నారా? క్వశ్చన్ మార్క్. అందుకే 1 తిమోతి పత్రిక 4:15 పౌలు గారు అంటారు, ఈ సంగతులలో ధ్యానము చెయ్యము, నీ అభివృద్ధి అందరికీ కనబడినట్లు వాటికి పూర్తిగా అంకితమవునో. వినండి, పౌలు తిమోతి భక్తునికి
తన విధులు మరియు బాధ్యతలు అప్పగిస్తూ నీ విధులకు బైబిలు బోధకు నీవు అంకితమవుతే తద్వారా నీ అభివృద్ధి స్పష్టంగా అందరికీ కనబడుతుందని ప్రోత్సహించాడు. గమనించండి, తద్వారా నీ అభివృద్ధి అందరికీ కనబడుతుంది. ఒక మాట ముందుకు వెళ్ళిపోదాం. యోసేపును బట్టి పొతీఫర్ పల్లాలు, పొల్లలు, పొలాలు, ప్లాట్లు అన్నీ వర్ధిల్లుని అన్నమాట అండి. ఎంత గొప్ప ధన్యత! ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యమేమనగా, యోసేపు ప్రతిభావంతుడు, తెలివైనవాడు, నిజాయితీపరుడు, సమర్థుడు, కష్టజీవి, మంచివాడు, అందరినీ ఇష్టంగా చూచేవాడు, అందగాడు, చక్కని నిర్మాణం గలవాడు, ఐగుప్తు సంస్కృతిని అలవరచుకొని తన యోధా మత నమ్మకములను దేవుని విస్మరింపక ఐగుప్తులో ఉన్నప్పటికీ యెహోవా దేవునికి ఇష్టునిగా జీవించిన వాడు. పిల్లరా, ఎన్ని గుణగణాలున్నా అన్ని వ్యర్థమే, కానీ అన్ని గుణగణాల కన్నా మిన్నైనది యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఏం చెప్పండి? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. నిజాయితీ, నీతి, యథార్థత, మంచితనం, సుందర రూపం, పటిమ, పటిష్టత, యవన, చక్కని కండరాలు, ఇవన్నీ కాదు, కానీ అన్నిటికీ మించి యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు. గమనించండి, పొతీఫర్ అనగా సూర్యప్రకాశరావు. పొతీఫర్ అంటే ఏం చెప్పండి? సూర్యప్రకాశరావు అంటే సూర్యుని కొడుకు అన్నమాట అండి. దేని బిడ్డలారా, ఎందుకు పొతీఫర్ ఇంటికి దేవుడు యోసేపును పంపించారంటే ఐగుప్తు యొక్క సంస్కృతి తెలుసుకోవటానికి. యోసేపు పొతీఫర్ ఇంట గుమస్తా. పొతీఫర్ ఇల్లు దేవుని బట్టి యోసేపుకు పాఠశాల. లెక్కలు ఎట్లా రాయాలా, జమ ఖర్చులు ఎట్లా చెయ్యాలా, పనివారిని ఎవరిని పెట్టుకోవాలా, ఎవరిని తీసేయాలి, ఎవరికి ఎంత జీతం ఇవ్వాలి అనే దస్త్రాలు, కాగితాలన్నీ రాయటానికి, పొతీఫర్ ఆస్తులన్నీ లెక్క పెట్టడానికి, పొలాల ధాన్యం, పొలాల కొలతలు, కిలోలు, టన్నులు, కింటాళ్ళు అన్ని కొలతీయటానికి, యోసేపుకు దేవుడు తర్బీదు ఇవ్వటానికి మొట్టమొదట అకౌంటింగ్, గుమస్తా పని అలవర్చటానికి, ఐగుప్తు యొక్క సంస్కృతి నేర్పించడానికి దేవుడు యోసేపును ఎక్కడ పెట్టాడు? పొతీఫర్ ఇంట్లో పెట్టాడు. ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఎక్కడా? పొతీఫర్ ఇంట. ట్రైనింగ్ ఇస్తూ యోసేపు నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఈలోగా చక్కగా సమస్తం సవ్యంగా సాగుతూ ఉంది అనగా ఒక శోధన వచ్చేసిందండి. ఏంటి ఆ శోధన అనగా, దేవుని బిడ్డలారా, పొతీఫర్ భార్య కన్నేసింది. యవనస్తుడు, బలవంతుడు, సుందరుడు, నమ్మకస్తుడు కన్నేసింది. యవనస్తులారా, ఈవేళ ప్రభు అంటూ ఉన్నారు, మన కన్ను మంచిదైతే మన ఒళ్ళంతా మంచిదై ఉంటుంది. కాబట్టి ఈవేళ మన కంటిని బట్టి మన ఒళ్ళు ఎలాగుంది ప్రశ్న వేసుకుందాం. కాబట్టి 39:6 అతడు తనకు పొతీఫర్ తను కలిగినదంతయు
యోసేపు చేతికి అప్పగించెను. తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండినందున ఏసింది కన్ను ఎవరు? పొతీఫర్ భార్య. ఐగుప్తులు అంటే ఆ కాలములో చికాకు వారంట, చెల్లా చెదర వారంట, తాగుబోతులంట స్త్రీలు ఐగుప్తీయులు. అందుచేత కన్ను వేసింది. కానీ కన్ను వేసినా కానీ ఆ శోధనలో పడకుండా యోసేపు నిలవబడ్డాడు. కాబట్టి ఏమనుకోబాకండి, ఒకవేళ శోధనలో పడి ఉంటే పొతీఫర్ ఇంటో యోసేపు కళాకాలం నపంసకుడుగా ఉండేవాడు, కానీ నాయకుడయ్యేవాడు కాడు. యోసేపు నపంసకుడు కాకుండా నాయకుడు అవటానికి శోధన సహించి జయించాడు. అందుకే యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమో పొందును. గమనించండి. కాబట్టి 39:8 చూస్తాం. తను కలిగినదంతా కూడా యోసేపు చేతిలో పెట్టేశాడంట. యోసేపు ఏం చేసేవాడంట, అన్ని లెక్క జమలు రాసేసి మంచి పటిష్టమైన పటిమ గల మంచి గుమస్తాగా రూపుదిద్దబడ్డాడు. తర్వాత మనం చూసినట్లయితే యోసేపు యొక్క చెరసాల బంధకం, దేవుని బిడ్డలారా, 3 విషయాలు: సహోదరుల అమ్మకం, స్త్రీ యొక్క నిర్వాకం, పానదాయకుని యొక్క ద్రోహం. ఈ 3 యోసేపుకు గొప్ప పరీక్షలు ఉంటూ ఉన్నాయి. సహోదరుల అమ్మకం, స్త్రీ యొక్క నిర్వాకం అంటే నిరసన, అబద్ధపు నిరసన. 3వది పానదాయకుని యొక్క ద్రోహం. మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు చెయ్యని పాపానికి యోసేపు అన్యాయంగా దోషిగా ఎంచబడి ఏమయ్యాడు? చెరసాలలో వేయబడ్డాడు. ఆదికాండం 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చదువమ్మా. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ, చూసారా, చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో, చెరసాలలో వారు ఏం చేశారో అదంతయు అతడే చేయించువాడు. యోసేపే చేయించువాడు. చూసారా దేవుని బిడ్డలారా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు కాబట్టి ఎక్కడున్నా మేనేజరే, ఎక్కడున్నా విజయ పదమే, ఎక్కడున్నా నాయకత్వమే. చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో కూడా యోసేపుకు ఎవరు తోడై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నాడు. అందుచేత యోసేపును దేవుడు దీవించి జైల్ సూపరింటెండెంట్కి దయను పుట్టించి, జైలు సూపరింటెండెంట్ అంటండి యోసేపుకి జైల్లో వాళ్ళందరిని అప్పగిచ్చేసి ఆడు షికారులు చేసేవాడంట, ఇంట్లో పండుకునేవాడంట. యోసేపు ఏం చేసేవాడంట? జైలు లెక్కలన్నీ రాసేవాడంట. ఎవడు జైల్లోకి రావాలా, ఎవడు బెయిల్ మీద బయటికి వెళ్ళాలా, ఎవడు ఏ తప్పు చేశాడు, ఎవడు ఏ ఒప్పు చేశాడు, ఎవడు లేచాడు, ఎవడు పండుకున్నాడు, ఎవడు ఎన్ని రోజులు జైల్లో ఉండాలా, ఎవడు ఏ శిక్ష ఎవడికి పడింది, ఇవన్నీ కూడా
రాసేవాడంట. ఎవరు? యోసేపు. ఇక్కడ దేవుడు యోసేపుకు న్యాయశాస్త్రం, అలాగే చట్టశాస్త్రం అన్నీ అలవరుస్తూ ఉన్నాడు. ఎక్కడ? జైల్లో అధిపతిగా ఉండటానికి దేవుడే యోసేపు భావి కాల ప్రధాన మంత్రికి అవసరమైన తర్బీదు, శిక్షణ ఎక్కడిస్తున్నారు? జైల్లో. ఐగుప్తు చట్టాలు, ఐగుప్తి నియమాలు, శాస్త్రం, పద్ధతి ఇవన్నీ యోసేపు అలవరుచుకున్నారన్నమాట. ఈ చెరసాల యోసేపుకు కళాశాల, పొతీఫర్ ఇల్లు యోసేపుకు పాఠశాల, చెరసాల యోసేపుకి కళాశాల. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపుకి ఫ్రెండ్స్ తోడై ఉన్నారన్నమాట అండి. ఆ ఫ్రెండ్స్ ఎవరో మనం చూసే ముందు ఒక్క వాక్యం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 23:39, 23 ఒక్కసారి చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. చదువుండమ్మా. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక యుండెను. చూసారా? యోసేపుకి ఏది అప్పగించినా కానీ చెరసాల అధిపతి విచారణ చేసేవాడే కాదంటండి. అంత ఎవరు చూసుకునే వాళ్ళంట? యోసేపే చూసుకునేవాడు. పొతీఫర్ ఇంట్లో బిజినెస్ మ్యాన్ లెక్కలన్నీ, వ్యాపారవేత్త లెక్కలన్నీ యోసేపు రాసేవాడు. బాస్ ఏం చూసుకునేవాడు కాదు. అట్లాగే జైల్లో జైలర్ ఏమి చూసుకునేవాడు కాదు, కానీ అన్నీ ఎవరికి అప్పగించేవారంట? యోసేపుకి అప్పగించి. చూసారా? దేవుడు ఈలాగున శాస్త్రాలు అతను నేర్పిస్తూ ఉన్నారు. ఈలాగా యోసేపుకు 2 ఫ్రెండ్స్ జైల్లో తనకి స్నేహితులుగా తయారయ్యారు. వారు ఎవరు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, పానదాయకుడు, అలాగే భక్షకుడు. వీరిద్దరు 40వ వచనంలో ఇద్దరు బయలుదేరతారన్నమాట అండి. మనం ముందుకు వెళ్ళిపోదాం. వీరిద్దరు వినండి, ఫరో ఆస్థానములో తప్పు చేసి ఏదో శిక్ష నిమిత్తం జైల్లో పడ్డారు. ఇక్కడ దేవుడు ఫరో అంతఃపురములో ఉన్న సమస్త విషయాలు ఎవరికి ఎరుకపరుస్తూ ఉన్నారు? యోసేపుకు. ఫరో ఆస్థానములో ఫరో ఏం తింటాడు? ఫరో ఎట్లాంటోడు? రాజాస్థానములో లెక్కలు ఎట్లా ఉంటాయి? పద్ధతులు ఎట్లా ఉంటాయి? మంత్రులు ఎవరు? కంత్రి వాళ్ళెవరు? ఇవన్నీ ఫరో ఆస్థానములో ఉన్న కథంతా ఎవరు చెప్పాడు? పానదాయకుడు, భక్షకుడు. భక్షకుని విషయంలో దర్శనం నెరవేరింది, పానదాయకుని విషయంలో దర్శనం నెరవేరింది. వినండి, దేవుడే మరలా యోసేపుకు కలిగిన దర్శన శక్తిని పొదును పెడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? పొదును పెడుతూ ఉన్నాడు. ఎందుకు? ఐగుప్తు దేశం మొత్తానికి నాయకుడై ఈ కళ భావము, ఈ కళలో ఉన్న శాస్త్రము తెలుసుకోవటానికి మరొక్కసారి తన దర్శన వరానికి జైల్లో దేవుడు పొదును పెడుతూ ఉన్నాడు. ఎవరి కళలు నెరవేరుస్తున్నాడు దేవుడు? యోసేపు కాదండి, పానదాయకుడు, భక్షకుడు. ఎందుకంటే ఈ కళలు నెరవేరితే, ఈ కళ ఖచ్చితంగా యోసేపు వివరించగలిగితే, ఎవరి కళ వివరింపగలడు? ఫరో యొక్క కళ. కాబట్టి ఫరో ఆస్థానములో ఉన్న సమస్త
సమస్త సంగతులు పరిష్కారముగా ఫరోకి మాంసం కట్ చేసేవాడు, ఫరోకి నీళ్ళు అందించేవాడు. అంటే ఫరోకి ముక్కు కింద ఉండేవారు ఎవరికి ఫ్రెండ్స్ అయ్యాడు? యోసేపుకు ఫ్రెండ్స్ అయ్యి అన్ని విషయాలు ఫరో గురించి చెప్తున్నాడు. అందుకే ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళి ఊరికి వెళ్ళాను అనుకోండి, వారు అంటారు, అయ్యగారు మీకు ఇష్టం నీకు చేసి, నా తెల్లు నీకు ఎట్టా తెలుసు? నాకు తెలుసులే అయ్యగారు, మీరు చెప్పపోయి నాకు తెలుసులే అయ్యగారు. ఏమ్మా ఎట్టా తెలుసు? మీ వంటలను అడిగా వాడు చెప్పాడా అంటాడు. చూసారా, గమనించాడా? అందుచేత మా రహస్యాలన్నీ ఎవరికి తెలుస్తాయి? అలాగునా ఫరో ముక్కు దగ్గర నోటికాడ రహస్యాలన్నీ ఎవరికి తెలుస్తాయి? పానదాయకుడు. అంటే ఆ కాలంలో విషయం అందించే వాళ్ళు ఎక్కువ. వినండి, జైల్లో పానదాయకుని భక్షకుని ద్వారా ఫరో ఆస్థానంలో రహస్యాలన్నీ గుట్టురట్టు చేసి ఎవరికి చెప్పాడు? దేవుడు యోసేపు నేర్పించాడు. తర్వాత మనం చూస్తే భక్షకుడు చంపబడ్డాడు, పానదాయకుడు ఇంటికి వెళ్ళాడు, తిరిగి ఉద్యోగంలో ప్రవేశించాడు. కానీ ఉద్యోగం ప్రవేశించిన తర్వాత యోసేపు అడుగుతాడు ఫరో గురించి, ఫరోకి నా గురించి రికమెండేషన్ చేసి నన్ను విడిపించరా అంటే ఆడు మరిసిపోతాడు. ఈలాగా ఫరోకి దర్శనం వస్తుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు, ఉలిక్కిబడి లేస్తాడు, నిద్రపోతా. దర్శనం ఏంటో తెలియదు, దాని భావం ఏంటో తెలియదు. కానీ ఫరో ఏమవుతాడు? ఉలిక్కిబడి లేస్తాడు. ఎందుకు ఉలిక్కి పడ్డానో వాడు మర్చిపోతాడు, దున్నపోతూ. వాడికి ఏం కళ వచ్చిందో గుర్తుండదు, మతి మరుపు. యోసేపుని పిలిచినప్పుడు యోసేపు ఏం చేస్తాడండి? కళ భావము తెలియచేయటను బట్టి యోసేపును ఫరో విచారించి కరువు దినాలలో ఎలాగూ రాజ్యాన్ని కాపాడాలా, ప్రపంచమంతా కరువులో ఉండగా తన పరువు పోకుండా ఎలాగూ తన రాజ్యాన్ని భద్రం చేసుకోవాలా అని ఫరో ఎవరి సలహా తీసుకుంటాడు? యోసేపు సలహా. దేవుని బిడ్డలారా, యోసేపు గోతిలో ఉండటం దేవుని సంకల్పం. యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉండటం దేవుని సంకల్పం. యోసేపు పొతీఫర్ ఇంట్లో నుండి జైలుకి వెళ్ళటం, ఐగుప్తు శాస్త్రమంతా పరిష్కారంగా గ్రహించటం దేవుని సంకల్పం. ఫరో ముక్కు కింద ఉన్న ప్రతి సంగతి పరిష్కారముగా తెలుసుకోవటం దేవుని సంకల్పం. ఐగుప్తులోనికి యోసేపును ప్రధానమంత్రిగా హెచ్చించటం దేవుని సంకల్పం. యాకోబు యొక్క సంతానమంతటిని ఐగుప్తుకు తోడుకుని వచ్చుట ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ముగించేసుకుందాం, టైం అయింది. రోమాపత్రిక 8:28 ముగించేసుకుందాం. చదివేసేయండి త్వరగా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఏం కలుగుటకై? మేలు కాదుగా, చెప్పండి ఒకసారి. మేలు మంచి కలుగుటకై అమ్మా సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అందరూ ఒకసారి చెప్పేసేయండి. మీరు చెప్తారా, నన్ను చెప్పించమంటారా? టైం వేస్ట్ లేకుండా చెప్పేసేయండి, మీరే చదివేసేయండి. కాబా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుగులకై సమస్తము సమకూడి జరుగుచున్నవని చెప్పండి. చివరి మాట చెప్పండి గట్టిగా.
మీరేమన్నారు నాకు వినపడలేదు కాబట్టి. ఎంతమంది యోసేపు దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డాడు కాబట్టి మేలు కలుగుటకై యోసేపు జీవితంలో సమస్తం సమకూడి దైవ సంకల్పం బట్టి జరిగినట్లు నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను. అందుచేత నా జీవితంలో దేవుడు సమస్తమును ఆయన సంకల్పము చొప్పున సమకూడి జరుగునట్లు ఎరుగుదును అని అంటారు. ఒక్కసారి మీ చేతులు చూపిస్తే ముగించేసుకుందాం. నిజమా? అయితే మోకరిద్దాం.